14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే ఒకసారి చూడొచ్చనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటనేది టైటిల్‌లోనే ఉంది. హీరో, హీరోయిన్ ఇంట్లో ఎవరు లేదని చెప్పి ఇంటికెళ్తే ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంటికొచ్చేస్తారు. దాంతో హీరో అక్కడే ఇరుక్కుపోతాడు. అదంతా ఎలా జరిగింది, తర్వాత ఏమైందనేది సినిమా. ఈ సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. అలాగే సినిమా లెంత్ కూడా చాలా తక్కువ ఉంది. అదైతే సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. సినిమాని స్టార్ట్ చేసిన తర్వాత త్వరగానే పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. అదైతే బా అనిపించింది. ఇంక హీరో ఇంట్లో ఇరుక్కుపోయాక తప్పించుకోవడానికి చేసే కొన్ని ప్రయత్నాలు ఫన్నీగా బాగా అనిపించాయి. కాకపోతే సీన్స్ అన్ని చూడడానికి సినిమా సీన్స్‌లా అనిపించలేదు. యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యే సీరీస్‌కి సంబంధించిన సీన్స్‌లా ఉన్నాయి. ఇంకా అలా సినిమా ఇంటర్వల్ వరకు కొంచెం సాఫీగా బానే వెళ్ళినట్టు అనిపించింది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా బావుంది. కానీ సినిమా సెకండ్ హాఫే కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది. సినిమాలో హీరో అక్కడ ఇరుక్కుపోయాడు. అలా ఇరుక్కుపోయినప్పుడు ఎవరైనా తప్పించడానికి ట్రై చేస్తూ ఫన్ జనరేట్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ ఆ పాయింట్‌ని టచ్ చేయకుండా నువ్వక్కడ ఉండాల్సిందే అన్నట్టుగా వదిలేస్తారు. ఇంక సినిమాలో వెన్నెల కిషోర్ గారు కామెడీ చేయడానికి ట్రై చేస్తారు కానీ అది అంత బాగా వర్కౌట్ అయినట్టు కూడా అనిపించలేదు. ఆయన హీరో ఇరుక్కుపోయాడని తెలిసినప్పుడు తప్పించడానికి ట్రై చేయకుండా ఫుడ్ గట్టా పట్టుకెళ్ళి ఇస్తా ఉంటాడు. ఇంక హీరోని బయటికి రప్పించాలంటే హీరోయిన్ ఫ్రెండ్‌తో కూడా ట్రై చేయొచ్చు. కానీ అది కూడా చేయలేదు. ఎందుకంటే డైరెక్టర్ గారు హీరో ఆ ఇంట్లోనే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయి హీరోని అలాగే ఉంచేసినట్టు అనిపించింది. ఇంక సినిమా లాస్ట్‌కొచ్చేసరికి ఎమోషన్ చేయడానికి ట్రై చేశారు కానీ, వాళ్ళ మధ్య లవ్వే కనిపించినప్పుడు ఎమోషన్ ఎలా కనిపిస్తదనిపించింది. అలా కాకుండా ఇంట్లో వాళ్ళకి దొరికిపోతే కెరియర్ మీద ఫోకస్ పెట్టనని చెప్తే తర్వాత పెళ్లి చేసుకున్నట్టు చూపించినా బాగుండేదేమో అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ పెర్ఫార్మన్స్ బావుంది. ఇంక సినిమాలో సాంగ్స్ అవసరం లేకుండా వస్తున్నాయనిపించింది కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బానే ఉంది. ఫైనల్‌గా సింపుల్ లైన్‌తో తక్కువ లెంగ్త్‌లో ఉండే సినిమాని చూస్తున్నామని గనక ఈ సినిమాని చూస్తే ఈ సినిమా పర్వాలేదనిపించొచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.